ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది మా గూగుల్ పే అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి వస్తున్నట్టు మా అమ్మకి తెలీదు. కాడతమ్మి చదువుతా ఆకమ్మి పిన్నిదే సో మీకు ఈ జాకెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైడ్ ఇదే నాది. వీళ్ళ లైఫ్ బాగుంటుంది కదా, ఏ పనులు ఉండవు, ఏ బాధలు ఉండవు. ఏ రోజుకి సంపాదించుకుంటారో ఆ రోజుకి గడిచిపోద్ది. వాళ్ళదే మెల్లి తీయండి అక్క. ఆ హ్యాండ్ కనిపిస్తుందా మీకు? మొత్తం ఎర్రగా అయిపోద్ది అనమాట. ఇది కూడా అంతే చూడు, చేతులు అయితే బాగా నిబ్బడుతున్నాయేమో కొత్తగా ఏంటో. హాయ్ టైం అయితే 12:30 అయింది ఆఫ్టర్నూన్. ఈ వ్లాగ్ అయితే ఇంటికి వెళ్తాను. మీకు తమ్ముని చూసి అర్థమైపోయి ఉంటుంది. నేను బాగా లేట్ చేశాను మా కొంచెం ఇవాళ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సింది. ఇవాళ అయితే విజయవాడ మీద వెళ్తున్నాము. నేను మామూలుగా గుంటూరు మీద వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఇవాళ. జాకెట్ వేసుకొని ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మొత్తం పెట్టలేదు, అస్సలు గాలి అట్లేదు. ఇది లోపలైతే లైనర్ ఒకటి వేసి ఉన్నాను. ఈ లైనర్ తీసేస్తే పోయిద్దాం అనిపిస్తుంది. ఇంక ఈ టైం అంతా పీక్ టైం బాగున్నాయి. అదే నాదే రాంగ్. ఈ టైంలో బయలుదేరకూడదు అసలు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే ఈజీగా అవుట్స్కట్స్ వెళ్ళిపోతాం. వీళ్ళ లైఫ్ బాగుంటుంది కదా, ఏ పనులు ఉండవు, ఏ బాధలు ఉండవు. ఏ రోజుకి సంపాదించుకుంటారో ఆ రోజుకి గడిచిపోద్ది వాళ్ళదే. కానీ మనం ఏంటి, పోటాపోటీ. వాడింత మనం ఇంత, నువ్వేంటి వాడేంటి. రే ఒకసారి మెదిపడిన దాటేస్తే ఇంక ట్రాఫిక్ ఎక్కడ ఉండదు. మళ్ళీ అవుట్స్కట్స్లో ఉంటుంది మహా అయితే. అక్క ఫుల్ ట్యాంక్ చేయండి. పవర్ పెట్రోల్ ఉంది ఇంట్లో. నార్మల్ పోస్తే ప్రాబ్లం అవుతుందా? నార్మల్ ఫుల్ ట్యాంక్ చేయండి, ఏం కాదా? ఓకే మెల్లి తీయండి అక్క. సరే చాలు కాడే వైఫై యూజ్ చేయండి. ఇది బిల్ తీయరా? చలో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిపోతే ఇంకెక్కడ ఆగేది లేదు మా. ఎందుకు గొడవ ఆడుకుంటారు? టైం వేస్ట్, మనం వెళ్ళిపోదాం. టైం అయితే 1:20 అవుతుంది అప్పుడే. నేను ఇంకా ఇక్కడ లక్డీ కపూల్ దగ్గర ఉన్నా. అవుట్స్కట్స్ అయితే వచ్చేసా. టైం అయితే 1:47 అయింది. ఏదో మెట్రో లాస్ట్, ఇంకా ఇక్కడతో మెట్రో ఆగిపోయింది. కనిపించే ఏరియా కొంచెం ట్రాఫిక్ ఏరియా. ఇది దాటేసామంటే ఇంకా ఎక్కడ ఉండదు మనకి. ట్రాఫిక్లో చిరాకు వేసేసింది మా. ట్రాఫిక్లో ఏం కాదులే కానీ నాకేంటంటే ఇది నా హ్యాండ్ కనిపిస్తుందా మీకు? మొత్తం బ్రేక్ అందరికేసి ఎక్సలేటర్ ఇచ్చి మొత్తం ఎర్రగా అయిపోద్ది అనమాట. ఇది కూడా అంతే చూడు, కనిపిస్తుందా? అదొక్కటే ప్రాబ్లం ఈ బండితో ట్రాఫిక్లో. మిగతా అంతా బాగుంటుంది. ఇంకెర్రగా అయిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రెజర్ పడుతుందో. హాయ్ చెప్పవా? హాయ్. చేతులు నొప్పి పుడుతున్నాయి. ఇక్కడ ఆగి కాసేపు 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇప్పుడు సి టైప్ కేబుల్ ఉందా? మా కేబుల్ సడన్గా వర్కౌట్ ఆగిపోయింది బ్రో. ఓకే బ్రో, వర్క్ అవుతుంది. ఎంత క్యూఆర్
100 కదా? ఓకేనా, థ్యాంక్ యూ. మ్యాటర్ ఏంటంటే కేబుల్ వర్కౌట్ అయిపోయింది మా అనేది భయం వేస్తూ ఉంది నాకు. హైవేలో దొరుకుతుందా ఒక టెన్షన్ అయిపోయింది. నా రూమ్లో అయితే చాలా కేబుల్స్ ఉన్నాయి. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు ఛార్జింగ్ లేకపోతే కష్టం కదా. 100 రూపీస్ చూసుకుంటే ఎట్లా. టోల్ నెంబర్ 1 ఈరోజు. మా ఈ లారీ చూడు, నేను దూరం నుంచి చూసి ఏంటి పడిపోతుంది అనుకున్నా. ఎండిపోయినాయి చెట్లు, ప్లస్ ఆ లుక్ బాగుంది కదా. అందరు చూస్తున్నారు ఇది లొకేషన్ని. మా టోల్ నెంబర్ 2. వచ్చుంటే మావా ఇక్కడికి చిన్న బ్రేక్ తీసుకుంటా, ఏమైనా తిందామా? టైం ఎంత అయింది? 3:50 అయిందా టైం అప్పుడే. 4:50, ఆల్మోస్ట్ 5 అయింది. ఇక్కడ నేను ఇంకో 10 minutes ఆగుదాంలే అని చెప్పి అన్నా. 1 hour ఉండిపోయా అట్లానే, అట్లా ఫోన్ మాట్లాడుతూ కూర్చుండిపోయా. సో ఇంకా విజయవాడ 148 ఉంది ఇక్కడ నుంచి. కొట్టాలమా, ఇంకా ఆగనా, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. టిల్న 131 వచ్చామ్మా. బాబా నా కోసం క్లైమేట్ నీట్గా అయిందమ్మా. క్లైమేట్ చూడు ఎంత బాగుంది కదా. సూర్యుడు అక్కడ ఉన్నాడు. విజయవాడ 148 ఉంది ఇంకా. బ్యాగ్ రైడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. క్లైమేట్ చూడు ఎలా ఉందో. విజయవాడకి ఇంకా 78 ఉన్నా. టోల్ నెంబర్ 3 ఈరోజు. టోల్ నెంబర్ 4 కీసర ప్లాజా అంట. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇబ్రహీంపట్నం వస్తుంది. విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాను. 7:10 అయింది. మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. 19th అయింది. నేను ఎందుకు చెప్పలేదంటే గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా చెబుదాం అని చెప్పి ఆగున్నా. సో గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. అది ఉంటుంది సామెత, ముందే సంకలు గుద్దుకోవడం ఎందుకు, మొత్తం అయిపోయిన తర్వాత ఉంటుందని. కనకదుర్గమ్మ టెంపుల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళాను. వీడియో డేటా అయితే మిస్ అయింది. మీకు ఎవరు చెప్పలేదు. ఒక 2 వ్లాగులు మిస్ అయిపోయినాయి. హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయి. మాట్లాడతా దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడతా. స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇప్పుడే కదరా వచ్చింది. నాకు తెలిసి ఒక 1 hourలో వెళ్ళిపోతానేమో మేబీ. చేతులు అయితే బాగా నిబ్బడుతున్నాయేమో కొత్తగా. ఏంటో ఈ జాకెట్ వల్ల లేకపోతే ఈ బ్యాగ్ ముందర పడిపోతుంది, ఆ ప్రెజర్ వల్ల అర్థం కావట్లేదు. కానీ ఎల్బో ఉంటుంది కదా, మొత్తం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు నిబ్బుడుతున్నాయి. ఎప్పుడు కూడా ఓన్లీ రైట్ నిబ్బుట్టేది, ఎందుకంటే బ్రేకింగ్ అటే వేస్తాం కాబట్టి. ఇప్పుడు రెండు నిబ్బుడుతున్నాయి. సో మీకు ఈ జాకెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైడ్ ఇదే నాది. ఈ జాకెట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాము. కొంచెం వారధి దాడితే మళ్ళీ హైవే ఎక్కేస్తా. రే సైకిల్ బాబాయ్ ఇల్లు. ఈ ఆటో వాళ్ళు ఈ బస్ స్టాండ్ ఏరియా దగ్గర బాగుండేది ట్రాఫిక్. కొంచెం రోడ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా, అది కూడా గవర్నమెంట్దే కదా. ఏం చేస్తారో
స్పేస్ ఈ బ్రో, నేను వెళ్తా. మా అమ్మకి తెలీదు, స్టేటస్ అయితే పెట్టా కానీ చూడలేదు ఇంకా. చూడకపోతే బాగుంటుంది, వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఈ హైవే నాకు చాలా అలవాటు. నా ఇక్కడ మంగళగిరి ఉంది కదా, నా ఫస్ట్ జాబ్ ఇక్కడే. తెగ తిరిగేవాడిని రోడ్డు మీద. ఈ అపార్ట్మెంట్లో ఉండేవాడిని నేను హైదరాబాద్ రాకముందు. చాలా మెమరీస్ ఉన్నాయి మా దాంట్లో. అదేంటి కే స్టూడియోస్ ఉంది కదా, ఆ లైన్లో నా ఆఫీస్ ఇంతకుముందు. ఎన్ఎస్ఆర్ విల్లాస్ అంటారు వాళ్ళని. టోల్ నెంబర్ 5 మా ఈరోజు. మనం వెళ్ళాల్సింది ఇటు. ఓకే, నేను ఫ్లైఓవర్ ఎక్కేసాను మా మిస్టేక్. మన ఫుల్ ట్యాంక్ చేశాను. నార్మల్ మెల్లికి తీయండి. ఇది పెట్రోల్ బిల్ తీయండి. వచ్చేసాను ఆల్మోస్ట్. ఇంకొక 5 minutes. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళంగానే మీకు నేను గూగుల్ పిన్ లెటర్ చూపిస్తా. కాడతమ్మి చదువుతా ఆదమ్మి పిన్నిది చావా ఇద్దామా గూగుల్ పిన్. దీన్ని అయితే నేను రేపు ఓపెన్ చేస్తా. ఇష్మే నంబర్ आता ఓ నంబర్ మారినా. టైం అయితే 9 అయింది. టోటల్ ఎంత తిరిగాను? 377.